హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? టిఫిన్ చేశారా? మేమైతే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఆనియన్, పచ్చిమిర్చి, పెరుగన్నం అనమాట. ఈ పెరుగన్నం నేను ఎలా తోడు పెడతానంటే, ఒక 1 లీటర్ పాలు తెచ్చి కాగబెట్టేసి దాంట్లో మనం మధ్యాహ్నం వండుకున్న అన్నం ఉంటుంది కదా, మిగిలిన అన్నం, ఆ అన్నం ఈ పాలల్లో కలిపి గోరువెచ్చగా కొంచెం పెరుగేసి కలిపి పెడతానండి. పొద్దుడికల్లా మంచిగా ఇలా గడ్డలాగా అవుతుంది అనమాట. ఆ పాలల్లో ఆ అన్నం మంచిగా మిక్స్ అయిపోయి ఇలా తోడవుతుంది, పెరుగన్నం అవుతుందండి. ఇలా తింటే వారానికి ఒక్కసారైనా ఈ ఎండాకాలంలో ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. వారానికి 2 సార్లు చాలా హెల్దీ అనమాట ఇలా తినటం వల్ల. అయితే నేను ఈరోజు కూడా అలాగే చేశాను. వారంలో ఒక్కసారి కంపల్సరీగా చేస్తాను ఈ సమ్మర్లో. అయితే ఈరోజు చేశాను అనమాట. మా వారైతే తినేసి వెళ్ళిపోయారు ఒక హాఫ్. ఇంకా నేను పనంతా అయ్యాక ఇప్పుడు తింటున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో పెరుగన్నం అండి. మీ ఇంట్లో ఏ టిఫినో కామెంట్ చేయండి. ఇంకా మా వారైతే తిని వెళ్ళిపోయారు. తనకు కూడా ఇలాగే చేసి ఇచ్చాను అనమాట. వేరే ప్లేట్లో పెట్టేసి కొంచెం వాటర్ కలిపేసి, ఇష్టం ఉంటే మామిడికాయ పచ్చడి కానీ ఇంకా ఏ పచ్చడి అయినా పక్కన పెట్టుకొని తినొచ్చు. చూడండి, ఇంకా వాటర్ గీటర్ ఏం అవసరం ఉండదు, ఇలా తినేసేయచ్చు అనమాట. చాలా చాలా హెల్దీ. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడైనా సరే నేను కుండలో తోడేస్తాను, ఈసారి అయితే గిన్నెలో వేసాను అనమాట. ఒక్కొక్కసారి పాలు లేకపోతే ఏం చేస్తానంటే, పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడేమో ఇంకా ఇలా తోడేనమాట, పెరుగన్నం తింటాము. లేదా పాలు ఉన్నాయనుకోండి ఇలా చేస్తాను. వారంలో ఒక్కసారి ఈ ఎండాకాలంలో కంపల్సరీగా ఇలాగే చేస్తాను నేనైతే. ఇంకా తిరుగుతూ మాట్లాడుకుందాం. చూడండి, చిక్కటి పాలు వేసి మంచిగా తోడేసాను పెరుగన్నాన్ని. అది ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా తిన్న తర్వాత ఇలా ఉల్లిపాయ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే వారంలో ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు పూరి, ఒకరోజు చపాతి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇది చేస్తాను. నేను కంపల్సరీగా చేస్తాను ఈ సమ్మర్లో కాకుండా సరే పెరుగు ఎక్కువగా ఉన్న మా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పక్కన ఆనియన్ పెట్టుకొని మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఇలా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలామంది తింటుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏ ఊరు వెళ్ళినా సరే టిఫిన్ చేయనండి, ఇలాగా పెరుగన్నం పెట్టి తీసుకెళ్తాను. పిల్లలకైనా మేమైనా సరే బాక్స్లో అయినా తీసుకెళ్తాను, లేదంటే ఇలా తినేసైనా వెళ్తామన్నమాట. చూడండి, చాలా హెల్తీ అయిన టేస్టీ అయిన టిఫిన్ అనమాట ఈరోజు మా ఇంట్లో పెరుగన్నం. ఒకసారి పచ్చిమిర్చి, ఒకసారి ఉల్లిపాయ, చాలా మొత్తంలా ఉంటుందండి. ఏ టిఫిన్ కూడా పనికిరాదు దీంట్లోకి అయితే. చాలా చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి? మా వారికి కానీ మా పిల్లలకి కానీ చాలా ఇష్టం అండి ఇలా చేయడం అయితే. ఇంకా సాయంత్రం చేస్తే ఒకవేళ తాలింపు వేస్తాను, ఉదయం పూట చేస్తే తాలింపు అయితే వేయనండి. చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. ఎండాకాలం తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా కుండలో వేస్తే ఇంకా చాలా మంచిది అనమాట. చిక్కటి పాలు వేసేసి, పాలు కాగబెట్టి మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో అన్నం వేసి కలిపి, కొద్దిగా పెరుగు వేసి కలిపి ఒక పక్కన పెట్టేసేయండి. మంచిగా తోడుకుంటుంది. అసలు గట్టిగా అవుతుంది అనమాట. అన్నం బిగుసుకుపోయి అలా పులిసిన అన్నంలో చాలా పోషకాలు ఉంటాయంట. నేను కూడా యూట్యూబ్లోనే చూశానండి. అయినా సరే చాలా మంచిదన్నమాట ఇలా చేస్తే. రోగనిరోధక శక్తి, నీరసం అనేది అస్సలు ఉండదండి. చాలా హెల్దీ ఇలా చేయటం వల్ల. పచ్చిమిర్చి, ఉల్లిపాయ,
లీటర్ పాలల్లో కొంచెం